ఒకరోజు క్లాస్కి ఒక పండితుడు తరగతి గదిలోకి ప్రవేశించాడు. విద్యార్థులందరూ ప్రశాంతంగా కూర్చొని ఆసక్తిగా ఆయన మాటలు వినేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు పండితుడు బోర్డు మీద పెద్ద అక్షరాలతో ప్రపంచాన్ని మార్చిన మహానేతలు అని రాశాడు. విద్యార్థులందరూ ఒకరినొకరు చూసుకున్నారు. వారి ముఖాల్లో ఏదో కొత్తది తెలుసుకుంటున్నాం ఈరోజు అని కుతూహలం పెరిగింది. ఆ పండితుడు మాట్లాడటం ప్రారంభించాడు. శిష్యులారా, నెపోలియన్, జూలియస్ సీజర్, జార్జ్ వాషింగ్టన్ వీరందరూ ప్రపంచ చరిత్రలో అపూర్వమైన నాయకులు. వారి నాయకత్వం, వారి శౌర్యం ప్రపంచానికి దారి చూపింది. అప్పుడు ఒక విద్యార్థి చేతిని పైకెత్తి, పండితులారా, వీరంతా గొప్పవారే, అయితే వీరిలో అత్యంత గొప్ప నాయకుడు ఎవరు అని అడిగాడు. ఆ పండితుడు చిరునవ్వు నవ్వుతూ క్లాస్ మొత్తాన్ని పరిశీలించి ఇలా అన్నాడు: నెపోలియన్, జూలియస్ సీజర్, జార్జ్ వాషింగ్టన్ వీరందరూ గొప్ప వ్యక్తులే, కానీ వీళ్ళకంటే గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఈ ముగ్గురు చీకట్లో వెలిగే చంద్రకాంతి లాంటి వారు. వెలుగు ఇస్తారు, దారి చూపిస్తారు, కానీ చంద్రుడు మబ్బుల వెనుక దాగిపోతాడు. రాత్రి ముగిసిన తర్వాత మాయమవుతాడు. కానీ అబ్రహం లింకన్ మాత్రం సూర్యకాంతి లాంటివాడు. సూర్యుడు ఎప్పుడు స్వయంగా ప్రకాశిస్తాడు, ఎవరిపైనా ఆధారపడ్డాడు. అతని కాంతిని ఏ మబ్బు ఆపలేదు. అక్కడున్న విద్యార్థులందరూ మౌనంగా ఆయన మాటలలో మునిగిపోయారు. విద్యార్థుల కళ్ళల్లో ఆశ్చర్యం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చినట్టు పండితుడు గంభీర స్వరంతో, ప్రాణం ఉన్నంత వరకు, చరిత్ర ఉన్నంత వరకు లింకన్ కీర్తి నశించదు. అతను అమెరికా దేశం కన్నా గొప్పవాడు. అమెరికా అధ్యక్షులందరిలో అతడే మహోన్నతుడు. అతను ఒక ధృవతార, ప్రపంచం ఉన్నంత వరకు దారి చూపే నక్షత్రం అని ఆ పండితుడు అన్నాడు. పండితుడి మాటలకు క్లాస్ మొత్తం మంత్రముగ్ధమైంది. విద్యార్థుల కళ్ళల్లో మరింత ఆసక్తి. మరో విద్యార్థి వెంటనే అనుసరించి, అతను చిన్నప్పటి నుండే ధనవంతుడా అని అడిగాడు. మూడవ బెంచ్లో కూర్చున్న ఇంకొక విద్యార్థి, వాళ్ళ తండ్రి చెప్పులు కుట్టేవారు అంట, నిజమేనా పండితులారా అని అడిగాడు. మరో విద్యార్థి వెంటనే క్లాస్ రూమ్ మధ్యలో నుంచి లేచి, చిన్నప్పుడు అబ్రహం లింకన్ అడవిలో కట్టెలు నరికే పని చేసేవాడని విన్నాం, అది నిజమా అని అడిగాడు. క్లాస్ మొత్తం ఒకే స్వరంలో ఉత్సాహంగా, లింకన్ గురించి చెప్పండి, చాలా ఆసక్తిగా ఉంది అని అడిగారు. విద్యార్థుల కళ్ళల్లో ఆరాటం చూసి పండితుడు ఆనందంగా చిరునవ్వు నవ్వాడు. పండితుడు అబ్రహం లింకన్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ప్రజలచే, ప్రజల కోసం, ప్రజల రాజ్యం అని ప్రజాస్వామ్యాన్ని నిర్వచించిన మహానుభావుడు ఆయన. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం చెప్పి ప్రపంచాన్ని మార్చిన నాయకుడు అబ్రహం లింకన్. మానవులందరినీ భగవంతుడు సమానంగా సృష్టించాడు అని అమెరికా రాజ్యం ప్రకటిస్తున్న ఆ కాలంలో అమెరికాలో లక్షలాది నల్లజాతి ప్రజలు పశువుల కన్నా కూడా హీనంగా కట్టి బానిసలుగా జీవించేవారు. వారిని కొనుక్కొని అమ్ముకునేవారు, కొట్టేవారు, రోజంతా కష్టపడి పని చేయించేవారు. అది ఒక అసమానమైన, అమానుష్యమైన వ్యవస్థ. ఈ అన్యాయం చూసి అబ్రహం లింకన్ 2-3 వారాల పాటు అదే తలుచుకుంటూ బాధపడేవారు. ఒక మనిషి మరొక మనిషిని బానిసగా ఉంచే హక్కు ఎవరికి లేదు అని అతను అనేవాడు. అందుకే ఆయన పెద్దయిన తర్వాత బానిసత్వాన్ని నిర్మూలించాలి అని తన మనసులో ఘన నిశ్చయం చేసుకున్నాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అసలు ప్రయాణం మొదలవుతుంది. కఠినమైన కష్టాలు, కన్నీళ్లు, పోరాటాలు. ఒక మనిషి సంకల్పం ఎలా ఒక దేశాన్ని మార్చిందో అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో మళ్ళీ కలుద్దాం. సీ యు సూన్.